హలో. సో ఈరోజు వీడియోలో నేను బేసిక్గా నేను వర్క్ చేస్తున్న ఒక స్మాల్ సైడ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాము అని అనుకుంటున్నాను. నిన్నటి వీడియోలో ద ఫస్ట్ వీడియో అందులో నేను మెన్షన్ చేసింది ఏంటంటే ఒక 10-15 ఐడియాస్ దాకా ఉన్నాయి విచ్ ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్, బిల్డ్ అండ్ లాంచ్. అవుట్ ఆఫ్ దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఐడియా. ద ఐడియా ఈజ్ బేసికలీ గ్రోపాల్. ద నేమ్ ఈజ్ గ్రోపాల్. ఇది ఏంటి అంటే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. రెడిట్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. యాజ్ ఎ సోలో డెవలపర్ ఐ విల్ నీడ్ హెల్ప్ టు మేక్ ద ప్రొడక్ట్ గో వైరల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అంటే నేను మార్కెటింగ్ లాగా చేయాలి కంపల్సరీ. నేను ఎంత డెవలప్ చేసినప్పటికీ నువ్వు మార్కెటింగ్ లాగా చేయకపోతే దెర్ ఇస్ నో యూస్. కాబట్టి ఈ గ్రోపాల్ అనేటువంటి ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, రైట్ నౌ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ రెడిట్ ఓన్లీ. సో నేను ఒక అకౌంట్ ఎక్స్పెరిమెంటేషన్ కోసం ఇదిగో ఈ అకౌంట్ క్రియేట్ చేశాను. ఐ కెన్ షో యూ దట్ యాజ్ వెల్. సో ఇది ప్రొడక్ట్ నేమ్తోనే నేను క్రియేట్ చేశాను బేసిక్గా, గ్రోపాల్.ai అనేసి. అండ్ ఇది అరౌండ్ 1 month క్రితం క్రియేట్ చేసి టెస్ట్ చేస్తూ ఉన్నా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కర్మా యాజ్ సచ్. లైక్ రెడిట్లో కర్మా ఈజ్ లైక్ అవర్ పాయింట్స్ అనుకోవచ్చు. సో ద మోర్ పాయింట్స్ వీ హ్యావ్ ద బెటర్ ఇట్ ఈస్. అండ్ మనం ఎక్కువ సబ్ రెడిట్స్లో కానీ పోస్ట్స్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి కుదురుతుంది, ఇంటరాక్ట్ అవ్వడానికి కుదురుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, లిటరల్గా జీరో దగ్గర ఉన్నానని చెప్పచ్చు. దీనిని ఈ పర్టికులర్ అకౌంట్ని గ్రో చేయాలి అనేది నేను పెట్టుకున్నటువంటి ఒక స్మాల్ టాస్క్. అట్ ది సేమ్ టైం ఈ అకౌంట్ని నేను టెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కోసం వాడుతున్నాను. ఇప్పుడు ఈ గ్రోపాల్ ఏంటి బేసిక్గా? సో ఇది ఒక సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. రైట్ నౌ ఇది రెడిట్ మీద యాక్టివ్గా ఉందన్నాను కదా ఇది. సో మనం రెడిట్ హోమ్ పేజ్ కానీ సబ్ రెడిట్కి కానీ వెళ్ళి ఫెచ్ పోస్ట్ నొక్కగానే ఇట్ ఫెచెస్ ద పోస్ట్స్ అండ్ ఇట్ ర్యాంక్స్ ద పోస్ట్ అకార్డింగ్ టు ద బిజినెస్ ఐ హ్యావ్ సెలెక్టెడ్. ఇక్కడ టెస్టింగ్ కోసం నేను మల్టిపుల్ ఐడియాస్ తీసుకున్నాను. లెట్ మీ గో దేర్. ప్రొడక్ట్ కంటెక్స్ట్కి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇక్కడ మల్టిపుల్ ప్రొడక్ట్స్ నేను టెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. టెస్ట్ 02, శారీ బిజినెస్, రకరకాలుగా. గ్రోపాల్ ఇదే బేసిక్గా నేను చేస్తున్నటువంటి మేజర్ టెస్టింగ్ అండ్ ద ప్రొడక్ట్ ఏంటి. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, గ్రూపాల్ చేంజెస్ ఇదంతా కూడా టెస్టింగ్ కోసం, ఇన్పుట్ టెస్టింగ్ కోసం చేశాను. ఇది ఏంటి అనేది చెప్పాను, స్టేజ్ ఏంటి, దాని వెబ్సైట్ అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఏఐ కీవర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. లెట్ మీ యాక్చువల్లీ క్రియేట్ ఎ న్యూ ప్రొడక్ట్. సో ఒక కొత్త ప్రొడక్ట్ క్రియేట్ చేస్తున్నా. లెట్స్ సే యూట్యూబ్. సో సారీ, యూట్యూబ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యూట్యూబ్ అనేది ప్రొడక్ట్ నేము. దిస్ ఈజ్ ఎ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. ఇట్స్ స్కేలింగ్, అది బేసిక్గా. వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చాను, వీడియో లవర్స్ కంటెంట్ క్రియేటర్స్ బ్రాండ్స్ జస్ట్ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత వాల్యూ ప్రపోజిషన్ వచ్చేసి ఫ్రీ టు యూజ్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్, అది వాల్యూ ప్రపోజిషన్. పెయిన్ పాయింట్స్ ప్రస్తుతానికి నేనేమి ఇంక్లూడ్ చేయడం లేదు, బట్ లెట్ మీ యాక్చువల్లీ ఇంక్లూడ్ వన్. ఏం చెప్తానంటే కాస్ట్లీ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్స్, లిమిటెడ్ రీచ్ ఫర్ బ్రాండ్స్. ఆ రెండు నేను పెయిన్ పాయింట్స్గా పెట్టాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి, కొన్ని డిఫాల్ట్ కీవర్డ్స్ని అవాయిడ్ టాపిక్స్లో పెట్టేశారు. లైక్ పాలిటిక్స్ మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి, రిలీజియన్ మీద, కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏమైనా ఉంటాయి వాటి మీద. ఇవి డిఫాల్ట్ టాపిక్స్. కావాలంటే మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. లెట్స్ సే కాంట్రవర్షియల్ ఐ డోంట్ వాంట్ టు, కాబట్టి చేశాను. ఇప్పుడు జనరేట్ అయ్యే కీవర్డ్స్ ఏంటి అంటే, నేను ఇక్కడ ఫిల్ చేసే కదా ఈ కంటెంట్ అంతా, లైక్ డిస్క్రిప్షన్ కానీ టార్గెట్ ఆడియన్స్ ఇదంతా, దాన్ని బేస్ చేసుకొని అండ్ ఈవెన్ పిన్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ద కీవర్డ్స్. ఏ కీవర్డ్స్, ఏ టైప్ ఆఫ్ పోస్ట్స్ లేదా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మనం ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఇది తీసుకుంటూ వస్తుంది. సో వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ కానీ, కంటెంట్ క్రియేషన్ టిప్స్ కానీ, మానిటైజేషన్, ఇవన్నీ కూడా ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ ప్రొడక్ట్ దట్ వీ హ్యావ్ సెలెక్టెడ్, దాన్ని బేస్ చేసుకుని ఇది ఎక్స్ట్రాక్ట్ చేసింది. అలాగే అవాయిడ్ చేయాల్సిన టాపిక్స్ కూడా తీసుకొచ్చింది. అండ్ కీవర్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది, ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి క్వాలిటీ ఎంత బాగుంది బాగాలేదు అనేది కూడా చెప్తుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ సెటప్. ఇది ప్రొడక్ట్ సెటప్ బేసిక్గా.
సో వన్స్ ప్రొడక్ట్ సెటప్ అయిపోయిన తర్వాత వీ కెన్ స్విచ్ బిట్వీన్ ప్రొడక్ట్స్ హియర్. సో గ్రూపాల్ అయితే ఇట్లాగా, సమ్ టెస్ట్ 02 అయితే సమ్ ర్యాండమ్ థింగ్స్ అలాగా. నేను యూట్యూబ్ తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఐమ్ గోయింగ్ టు రెడిట్ గ్రోత్ పేజ్. సో లెట్ మీ రిఫ్రెష్ ద పేజ్. దిస్ ఈస్ ద రెడిట్ హోమ్ పేజ్. రైట్ నౌ ఈ పేజ్లో నేను ఏ పోస్ట్ల మీద ఇంటరాక్ట్ అవ్వచ్చు, హౌ టు గెయిన్ మోర్ కర్మ అండ్ ఫాలోవర్స్ అనేది సింపుల్ గోల్ అనుకుందాం. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ఫెచ్ పోస్ట్, మనకి 28 పోస్ట్స్ కనిపించాయి టోటల్గా. అవన్నిటిని కూడా ఫెచ్ చేసుకొని వచ్చింది. అట్లాగే చూస్తే ఇక్కడ ఈ పోస్ట్ చూద్దాం. ఫస్ట్ స్కోర్ చూస్తే 25/100. ఇది కొంచెం స్కోరింగ్ మార్చాలి, బట్ ఎందుకంటే 25 ఉంది అంటే, ఇఫ్ యూ సీ దిస్ పోస్ట్ సీమ్స్ వెరీ రెలవెంట్. కాకపోతే ఓన్లీ 31 అప్వర్డ్స్ అండ్ ఓన్లీ సింగిల్ కమెంట్ ఉంది, కాబట్టి ద పొటెన్షియల్ టు రీచ్ మోర్ ఆడియన్స్ ఈజ్ వెరీ లెస్. అందుకని స్కోర్ తక్కువ ఉంది. బట్ ఉన్న వాటిలో దిస్ ఈజ్ లైక్ ద బెస్ట్ పోస్ట్ ఫర్ నౌ. సో ఇది ఈ పోస్ట్ ఎక్కడ ఉందో చూడాలి. సో మైనర్ గ్యాప్ ఏంటంటే, ఈ పోస్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్క్రోల్ అవ్వగలిగేలాగా పెడితే దట్ విల్ బి ఏ గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. బట్ ఫర్ నౌ ఎలాగా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ హైలైట్ లాగా ఉంది కొంచెం, మిగిలిన వాటికి లేదు. స్టార్టప్ ఫౌండర్స్, వాట్ ఆర్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ చూద్దాం. ఇందాక హైలైట్ లాగా ఉన్నది మై 18 లెర్నింగ్స్ ఆఫ్టర్ గ్రోయింగ్ మై యాప్, అది ఇక్కడ ఉంది, విచ్ ఈజ్ సెకండ్ బెస్ట్ పోస్ట్ ఫర్ నౌ. అలాగే ఇదైతే ఉందో స్టార్టప్ ఫౌండర్స్, అది ప్రాబబ్లీ షుడ్ బి 22/100. తర్వాత బిల్డింగ్ SaaS, ఇది మనకి టాప్ రేటెడ్ పోస్ట్. అలాగే పోస్ట్ మీద మౌస్ ఓవర్ చేసినా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్పర్టీస్ షేరింగ్ ఇదంతా కూడా వస్తుంది అనమాట. సో లెట్స్ గో టు దిస్ పోస్ట్. ఇక్కడ చూస్తే బేసిక్గా ఏముంది, దీస్ గైస్ ఆర్ సేయింగ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ సో అండ్ సో SaaS tool and stuff like that. When you think about using a tool like this, what features or benefits would you like or would make it worth trying for you అనేది వీడు ఒక క్వశ్చన్ అడిగాడు వాడి SaaS గురించి పోస్ట్ చేసి. Now I don't even need to read the content చెప్పాలంటే, I will generate the response directly. So sounds like a cool idea. Getting the right visibility can be such a struggle for release. How far along? So right now generated response ఇంకొంచెం ట్వీక్ చేయాలి. సో AI రెస్పాన్స్ని ఇంకొంచెం ట్వీక్ చేయాలి. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ సౌండ్ యాజ్ మచ్ హ్యూమన్ యాజ్ పాసిబుల్, అట్ ద సేమ్ టైమ్ యాజ్ రిలవెంట్ యాజ్ పాసిబుల్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్. ఈ ఫీచర్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దెర్ ఈస్ అనదర్ థింగ్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్, లైక్ బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ అథెంటికేషన్ ఇదంతా కూడా ప్రాపర్గా తీసుకొస్తున్నాను. వన్స్ ఐ ఫిక్స్ దీస్ 2 to 3 బేసిక్ థింగ్స్, వీ విల్ బీ ఎట్ ద వెరీ బేస్ MVP level. Then that's when I will be launching and fully implementing or testing this product continuously. Daily 1 hour నేనే స్పెండ్ చేస్తా. వాట్ కైండ్ ఆఫ్ ట్వీక్స్ ఐ హ్యావ్ టు మేక్ అనేది చూస్తా. హౌ కెన్ ఐ గ్రో దిస్ ప్రొడక్ట్, దిస్ పర్టికులర్ అకౌంట్ అనేది చూస్తా. దట్ వే ఐ కెన్ మేక్ దిస్ యాప్ మోర్ యూస్ఫుల్. దట్స్ హౌ ఐ కెన్ ప్రాబ్లీ గెయిన్ మోర్ యూజర్స్. అది నేను ట్రై చేస్తున్నటువంటిది. సో ఈ ప్రోడక్ట్ అంతా కూడా హెవీలీ AI లెవరేజ్ చేసుకొని రైట్ నా ఓపెన్ రౌటర్ అనేటువంటి ఒక సర్వీస్ వాడుతున్నా టు గెట్ దీస్ AI రెస్పాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఈజ్ ఓపెన్ రౌటర్? లెట్స్ సీ ఓపెన్ రౌటర్. సో ఓపెన్ రౌటర్ ఈజ్ ఎ సింపుల్ సర్వీస్. మనకి మామూలుగా ChatGPT, OpenAI, Anthropic, Google ఇట్లా రకరకాల AI సర్వీస్ LLMs ఉన్నాయి. బట్ ఇఫ్ వీ జస్ట్ డైరెక్ట్లీ ఇంటిగ్రేట్ విత్ దోస్, we have to make a lot of code changes when we want to switch between the service providers. Like OpenAI బదులు Anthropic వాడాలన్నా అట్లా చేయాలన్నా కోడ్ చేంజెస్ చేయాలి. దాని బదులు ఓపెన్ రౌటర్ లాంటి సర్వీస్ వాడుకుంటే మనకి ఏంటంటే సింగిల్ కామన్ ఇంటర్ఫేస్ లాగా వర్క్ అవుతుంది. మనం సింపుల్గా మోడల్ నేమ్ మారిస్తే చాలు. సో Gemini 2.5 Pro అనేది వాడతాం, లేదా నాకు GPT-5 కావాలి, జస్ట్ నేమ్ చేంజ్ ద నేమ్, దట్స్ ఇట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ Gemini 2.5 Pro GPT-5 అనేది పెడతాం, అయిపోయింది. మన APIకి మన కోడ్ ఏమీ మారదు, జస్ట్ సింగిల్ స్ట్రింగ్ మారుతుంది. దట్ కెన్ ఆల్సో గో ఇన్ టు అవర్ ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ ఇఫ్ వీ వాంట్ టు కాన్ఫిగర్ దట్ వే. So with literally zero code changes, we can switch between service providers, or we can also have fallbacks. ఒకవేళ OpenAI ఫెయిల్ అయింది, we can go to Google, or we can fall back to Claude. అలాగా కూడా చేయొచ్చు. This way it will be more robust and our services are more resilient to errors అని చెప్పొచ్చు. సో ఏమైనా సర్వీస్ డౌన్ అయినా, OpenAI డౌన్ అయింది, దెన్ వీ విల్ క్విక్లీ గో టు గూగుల్ కూడా డౌన్ అయింది, వీ విల్ క్విక్లీ గో టు Anthropic. అలాగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉంటుంది. సో
ఓపెన్ రౌటర్ యూస్ చేసి నేను ఏ రెస్పాన్స్ జనరేషన్స్ కానీ ఇక్కడ ప్రొడక్ట్ కంటెక్స్ట్లో ఉన్నటువంటి ఈ కీవర్డ్ జనరేషన్ కానీ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ న్యూ టూల్. అంటే న్యూ టూల్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూ, బట్ నేను కవర్ చేసినటువంటి వీడియో సిరీస్లో నేను డైలీ ఒక టూల్ కానీ ఏదైనా కాన్సెప్ట్ కానీ కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎక్స్ప్లోర్ ఓపెన్ రౌటర్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్ డస్, ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, హౌ టు యూజ్ అనేది కూడా చూడండి. సింపుల్ శాంపుల్ ఎగ్జాంపుల్స్ లాగా కూడా బిల్డ్ చేయండి. దట్ ఈస్ ఆల్సో కూల్. దట్ వే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ యూజ్ దిస్ ఇన్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇఫ్ పాసిబుల్. సో దిస్ ఈజ్ మై టుడేస్ అప్డేట్ ఎట్ ఏ హై లెవెల్. ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ దిస్ అండ్ ఆల్సో ఈ పర్టికులర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ చూస్తే ప్లాట్ఫామ్ మారినప్పుడు కూడా ఇట్ సేస్ దిస్ ఈజ్ అన్ అన్సపోర్టెడ్ సైట్. When I change to Reddit again, it comes to this. So ఈ విధంగా it is more aware of the websites that we are actively on and helps us generate responses and speed up our social media presence basically. So that's it for today. Thanks a lot.